గ్రేటర్ హైదరాబాద్లో భారీ డీజిల్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదానికి గురై పోలీస్ స్టేషన్లో ఉంచిన వాహనానికే పలుమార్లు డీజిల్ కూపన్స్ జారీ చేసిన వ్యవహారం సంచలనంగా మారింది. చెత్త తరలింపు వాహనాల పేరుతో ప్రతి నెల వేల లీటర్ల డీజిల్ అక్రమంగా డ్రా చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో డీజిల్ కూపన్ల జారీలో భారీ అవకతవకలు బయటపడ్డాయి. ఇంబ్లిమన్ చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ నుంచి జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు చెత్త తరలించే వాహనాల డీజిల్ వినియోగంలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మలక్పేట్ సర్కిల్ పరిధిలో పనిచేసే 8 గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ వాహనాల రికార్డులను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు కూపన్ల జారీ విధానంలో అనేక అనుమానాస్పద అంశాలను గుర్తించారు. ఏపీ 11X7241 నంబర్ గార్బేజ్ వాహనం మే 1న లాలాగూడలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం తర్వాత ఆ వాహనం మే 22 వరకు పోలీస్ స్టేషన్లోనే నిలిపి ఉంచారు. అయితే అదే సమయంలో ఆ వాహనం పేరు మీద రోజుకు 105 లీటర్ల డీజిల్ కూపన్లు జారీ అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఒక్కో వాహనానికి రోజుకు 3 కూపన్లు, ఒక్కో కూపన్ 35 లీటర్ల చొప్పున జారీ చేయాల్సి ఉండగా కొన్ని వాహనాలపై ఒకే రోజు 6 కూపన్లు అంటే 210 లీటర్ల వరకు డీజిల్ తీసుకున్నట్లు గుర్తించారు. అంతేకాదు, మరమ్మతుల కోసం షెడ్లలో నిలిపివేసిన వాహనాల పేరు మీద కూడా డీజిల్ కూపన్లు డ్రా చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలినట్లు సమాచారం. జీహెచ్ఎంసీలో డీజిల్ కుంభకోణం వెలుగు చూసింది. ప్రస్తుతం దీనిపైన జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం విచారిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వాహనం అనేటువంటిది మలక్పేట ట్రాన్స్పోర్ట్ యార్డ్లో పార్కింగ్ యార్డ్లో ఉన్నది. ఒక్క లారీ ఇక్కడ ఆగి ఉన్నటువంటి దానిపైన 20 రోజులకు సంబంధించి కూపన్స్ డ్రా చేశారు. అంటే దాదాపు ఈ ఒక్క లారీ నుంచి 1,50,000 డ్రా చేస్తారు. అట్లనే ఇట్లా మొత్తంగా నెల వరకు కూడా చూస్తే ఒక్క ఈ మలక్పేట యార్డ్ నుంచి దాదాపు 20 లక్షలు పక్కదారి పడుతున్నాయి అనేటువంటిది చెప్తున్నారు. ఈ డీజిల్ కూపన్ వ్యవహారం బయటపడడానికి ఓ డ్రైవర్ కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వాహనం డ్రైవర్ను తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడంతో ఆయన అంతర్గతంగా జరుగుతున్న అక్రమాలను బయటపెట్టాడు. కూపన్ తీసిండు. ఈ కూపన్ ఎందుకు తీసిరు? నా బండి మీద ఆగిన బండి ఫస్ట్ ఏప్రిల్ నుంచి 1 తారీఖు నుంచి ఎందుకు తీసిరు అంటే, ఎవరు తీసిరు అంటే నేను క్రాంతిని అడిగితే లేలే గోపాలన్న దీమంటే తీసినా అని ఈయన అన్నాడు. సరే అట్లా నా అని ఆ తీసేసి నేను ఏం చేసినా కంప్లీట్ ఇచ్చేసిన. ఒక రోజుకు మూడు ట్రిప్పులే ఉంటాయి. ఒక ట్రిప్కి వచ్చి 35 లీటర్ల డీజిల్ వచ్చి ఇస్తారు. అయితే 3 ట్రిప్పులకు గాను 105. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 3 ట్రిప్పులు కాకుండా 4, 5, 6 ఇట్లా ఎక్స్ట్రా కూపన్లు తీసుకొని వాళ్ళు కూపన్లు ఇష్యూ చేసుకొని డీజిల్ డ్రా చేసుకుంటున్నారు. మరోవైపు ఉన్నతాధికారులు చెప్పిన ప్రకారమే తాను డీజిల్ కూపన్లు జారీ చేశానని ఆపరేటర్ చెబుతున్నాడు. తాను డ్యూటీలో లేనప్పుడు, లీవ్లో ఉన్నప్పుడు కూడా కూపన్లు జారీ అయ్యాయంటున్నాడు. ఆధారాలన్నీ విజిలెన్స్ అధికారులకు ఇచ్చినట్లు తెలిపాడు. కూపన్స్ అన్ని కూడా గోపాలన్న ఒక మనిషిని పంపిస్తారు. కూపన్స్ ఇచ్చి పంపిస్తారు, లేదంటే స్లిప్ రాసి ఇచ్చి పంపిస్తారు. ఫోన్ చేసి చెప్తారు. అశోక్ అని కానీ, జగన్ అని కానీ, లేదు అంటే మన శర్మ, జ్ఞానేశ్వర్, వీళ్ళందరూ కూడా నేను ఇస్తాను. నా ఆఫీస్ టైమింగ్స్లో మార్నింగ్ 10:30 చెప్పలేమన్నా. 2 ఆపరేటర్లు ఉన్నారు. ఆ రమేష్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు. ఇప్పుడు నేను ఇచ్చినా ఆయన ఇచ్చినా తెలియదు. ఆయన ఎన్ని చెప్తే నేను అన్ని తీసిస్తాను. డీజిల్ కూపన్ల జారీకి తనకు ఎలాంటి సంబంధం లేదని మలక్పేట్ పార్కింగ్ యార్డ్ అసిస్టెంట్ ఫోర్మెన్ చెబుతున్నాడు. కవాడిగూడలో ఉన్న ఫోర్మెన్ను ట్రాన్స్ఫర్ చేయాలని కోరితే తనపై ఈ ఆరోపణలు చేస్తున్నారని అంటున్నాడు. ఆయన ఆపరేటర్, అవుట్సోర్సింగ్ ఆపరేటర్ క్రాంతి ఆయన పేరు. కొన్నందుకు భయపడి మా అందరి పేర్లు చెప్తుండే. దాదాపు 10 మంది పేరు చెప్పిండు. నా మీద ఏం చెప్తున్నా నేను యూనియన్ ప్రెసిడెంట్ని, నా పేరు చెప్తే ఇట్లా ఏమన్నా మంచి అవుతుందేమో అనుకుని ఇట్లా అనుకుంటుండేమో. గోపాలను తీయమంటేనే నేను తీసినా అని చెప్తుండ్రు. జీహెచ్ఎంసీ కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం డీజిల్ కూపన్లు జారీ చేసే అధికారం కేవలం ఏఈ, డీఈ స్థాయి అధికారులకు మాత్రమే ఉంది. అయితే కవాడిగూడ డివిజన్లో ఈ నిబంధనలను పక్కన పెట్టి ఫోర్మెన్లు మాత్రమే సంతకాలు చేసి కూపన్లు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెల 10 నుంచి 12,000 లీటర్ల వరకు డీజిల్ అక్రమంగా మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విజిలెన్స్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, డీజిల్ కూపన్లు డ్రా అనేటువంటిది కావచ్చు, అది అయితే పరికరాలు ఖరాబ్ కాకుండా కూడా పాడవకుండా మార్చినట్టు బిల్లులు పెట్టడం. సో ఇట్లా అనేక అవకతవకలైనటువంటివి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి అనేటువంటిది ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం దీనిపైన విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరుగుతుంది. సో మొత్తంగా ఈ డీజిల్ కుంభకోణంలో అసలు దొంగలు ఎవరు అనేటువంటి తెలిసే పనిలో జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం ఉంది. జర్నలిస్ట్ రమేష్తో కలిసి సాక్షి న్యూస్ మలక్పేట నుండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.